రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని, దేశంలో రాష్ట్ర పరిస్థితిని మెరుగుపరచడానికి కావాల్సిన కొన్ని పాలసీస్కి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ పాలసీ 4.0 2429 ఏదైతే ప్రతిపాదన చేశారో ఆ బిల్లుకి ఆ పాలసీకి ఆమోదం తెలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈ గ్లోబల్ కాంపిటేటివ్ సెంటర్స్ అనేది ప్రపంచ వ్యాపార రంగంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. చర్చించబడ్డ సమయానికి వీటిని ఎక్కువగా సాయంత్రం వరకు అదే ఆఫీస్ లో కూర్చుని పనిచేసే విధానం ఉండేది. ఫారిన్ కంట్రీస్ లో ఎక్కువగా స్థాపిస్తా ఉన్నారు. రిమోట్ వర్క్, హైబ్రిడ్ వర్క్ మరియు కోవర్కింగ్ స్పేస్ల వంటి అత్యాధునిక సర్వీస్ డెలివరీ మోడల్ని ఏర్పాటు చేయటం ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ఈ పాలసీ మూలంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, గిగ్ ఎకానమీ పెద్ద ఎత్తున అభివృద్ధి చెందటానికి కావాల్సిన మానవ వనరుల్ని అభివృద్ధి చేయటానికి, స్కిల్డ్ వర్క్ ఫోర్స్ని డెవలప్ చేయటానికి, వాళ్ళకి కావాల్సిన వర్కింగ్ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేయటానికి ఈ పాలసీ బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ పాలసీ 2000 స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ఒకే కుటుంబం, ఒక కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త ఏదైతే ఆలోచన ఉందో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన లక్ష్యాలను సాధించడం కోసం ఈ పాలసీ ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మౌలిక సదుపాయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం కోసం గవర్నమెంట్ కోవర్కింగ్ స్పేస్లు మరియు నేబర్ వర్క్ స్పేస్లు పెద్ద ఎత్తున ఎంకరేజ్ చేయాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఎందుకంటే మనందరం కూడా చూస్తూ ఉన్నాం, ఒకప్పుడు ఉద్యోగం అంటే పొద్దున్నే 9ంటికి వెళ్ళో లేకపోతే వాళ్ళ టైం నిర్దేశించబడ్డ సమయానికి వెళ్ళి సాయంత్రం వరకు అదే ఆఫీస్లో కూర్చుని పనిచేసే విధానం ఉండేది. కానీ కరోనా వచ్చిన తర్వాత మనం చూస్తా ఉన్నాం, మన గ్రామాల్లో మనందరం ఆ పిల్లలకి ఉద్యోగాలు పోయినాయా ఏంటి అని అనుకుంటా ఉంటే కాదు, అందరూ కూడా ఉద్యోగం చేస్తున్నారు. పెద్ద పెద్ద ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తూ ఉన్నారు. అయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ గ్రామాల నుంచి, వాళ్ళ ఇంట్లో నుంచి వాళ్ళు పనిచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏదైతే ఉందో ఆ వసతిని వినియోగించుకుంటున్న విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దానికోసం అని చెప్పేసి ఈ కోవర్కింగ్ స్పేస్ని, అదేవిధంగా నేబర్ వర్క్ స్పేస్ని డెవలప్ చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికోసం ఎవరైనా డెవలప్ చేస్తే వాళ్ళందరికీ కూడా మరి ఇన్సెంటివ్స్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతున్నామని చెప్పేసి మనం చేస్తాను. కోవర్కింగ్ స్పేస్ అంటే కేవలం ఐటీ కంపెనీ పెట్టేసి ఉద్యోగం అయిపోగానే వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు, అట్లా కాకుండా ఒకే సెంటర్ని ఏర్పాటు చేసి ఐటీ కంపెనీ, అక్కడే షాపింగ్ కాంప్లెక్స్, అక్కడే ఇంకేదన్నా ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ కానివ్వండి, ఆ విధంగా ఒక కాంప్లెక్స్ లాగా తయారు చేయటం కోవర్కింగ్ స్పేస్లో భాగంగా చేస్తాం. అదేవిధంగా నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ డెవలపర్స్ ఇది మెయిన్గా తిరుపతి, వైజాగ్, విజయవాడ, అమరావతి ఇటువంటి పెద్ద సెంటర్స్లో ఉంటాయి. దీనికి అనుబంధంగా పల్లెటూరులో కూడా లేదా చిన్న చిన్న సెంటర్ మండల హెడ్ క్వార్టర్స్లో కూడా ఈ కోవర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేసి అక్కడ ఆ విలేజెస్లో కూడా వాళ్ళందరూ కూడా పనిచేసే ఎన్విరాన్మెంట్ని కల్పించాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను దాంట్లో కోవర్కింగ్ స్పేస్ డెవలపర్స్కి అంటే మినిమం 100 సీట్స్ 10,000 స్క్వేర్ ఫీట్ ఉండే స్పేస్ని డెవలప్ చేయాలి. అటువంటి వాళ్ళకి 50% క్యాపెక్స్ కాస్ట్లో సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మ్యాక్సిమం 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్, అంటే సపోజ్ ఒక 1000 స్క్వేర్ ఫీట్ డెవలప్ మినిమం 10,000 చేయాలి. 10,000 స్క్వేర్ ఫీట్ చేస్తే మ్యాక్సిమం 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి అదేవిధంగా ఈ సబ్సిడీ 50% ఆఫ్ ది బిల్డింగ్ స్పేస్ కట్టడం కానీ
అది అయినాకే రిలీజ్ చేస్తారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా 2000 రూపీస్ పర్ సీట్, అంటే ఒక 100 మందికి గనక వర్కింగ్ స్పేస్ ఏర్పాటు చేస్తే ఆ 100 మందికి 2000 రూపీస్ కాడికని 2 lakhs రూపీస్ 6 monthsకి ఇన్సెంటివ్గా ఇచ్చే కార్యక్రమం కూడా చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ ఏదైతే ఉందో గ్రామాల్లో లేకపోతే మండల హెడ్ క్వార్టర్స్లో ఏదైతే స్టార్ట్ చేస్తారో అక్కడ మినిమం 10 సీట్లు అంటే 10 వర్క్ స్టేషన్స్ కావాలి. మినిమం 1000 square feet డెవలప్డ్ ఏరియా ఉండాలి. అంటే ఒక చిన్న స్పేస్లో కూడా దాంట్లో ఒక 10 మంది పనిచేస్తే ఆ మండల హెడ్ క్వార్టర్స్లో వాళ్ళకి 50% కేపెక్స్ కాస్ట్, అదేవిధంగా 1000 రూపీస్ పర్ స్క్వేర్ ఫీటు, 80% సబ్సిడీ రిలీజ్ చేస్తాం. అది 50% వర్క్ అయిపోయిన తర్వాత వాళ్ళకి 1000 రూపీస్ పర్ సీట్. సపోజ్ ఒక 10 సీట్లు పెట్టారనుకోండి, 10,000 రూపాయలు 6 నెలల రూపాయలు 6 నెలలు ఇచ్చే స్కీమ్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పేసి కూడా మీకు మనం చేస్తాను. అదేవిధంగా ఐటీ క్యాంపస్ అంటే మీకు తెలిసిందే, చాలా పెద్ద 5 లక్షలు పైబడి ఉండే ఫ్లోర్ ఏరియా ఏదైతే ఉంటుందో ఆ ఐటీ క్యాంపస్లో ఎవరైనా ఏర్పాటు చేస్తే వాళ్ళకి 50% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తారు. 2,000 రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ ఇవ్వడం జరుగుతుంది. అదే 5 సంవత్సరాల్లో. అదేవిధంగా 30% ఇచ్చిన తర్వాత కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఈ సబ్సిడీ రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇవన్నీ ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఐటీ హబ్గా డెవలప్ చేయాలి. ఈ రాష్ట్రంలో చదువుకొని పైకొస్తున్న అనేక మంది యువకులకి ఉపాధి భరోసా కల్పించాలనే లక్ష్యంతో వీరందరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ పాలసీ అట్టడుగు స్థాయిలో వ్యవస్థాపక సంస్కృతిని పెంపొందించడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రాడ్యుయేట్ను గ్లోబల్ మార్కెట్ స్థాయికి తీసుకువెళ్లేందుకు వారి జీతభత్యాలు, ఈ మధ్య మనం చూస్తూ ఉంటాం, ఇంజనీరింగ్ చదివినా కూడా 10,000కి 15,000 రూపాయలకి ఉద్యోగం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అట్లా కాకుండా వాళ్ళకి వారి గ్రామంలోనే ఇవన్నీ ఏర్పాటు చేసి అత్యధిక జీతాలు పొందే అవకాశం కల్పించడం కోసం ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఐఎన్సి పాలసీ, ఆంధ్రప్రదేశ్ టెక్స్టైల్ అపెరల్ అండ్ గార్మెంట్స్ పాలసీ 4.0 2429 ఏదైతే ప్రవేశపెట్టిందో ఆ పాలసీని కూడా కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగిన రంగం ఈ రంగం అని చెప్పి అపెరల్ అండ్ గార్మెంట్స్ రంగం అని చెప్పేసి మనం చేస్తాను. వచ్చే 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల పెట్టుబడి లక్ష్యంగా, అదేవిధంగా 2 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు సాధించే లక్ష్యంగా ఈ పాలసీని తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ 24-29 సమయంలో దాదాపు $1 బిలియన్ ఎగుమతిని సాధించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఈ కుటుంబ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం చేస్తాం. మరి మన రాష్ట్రంలో దీంట్లో నైపుణ్యం కలిగిన జనాభా చాలా ఎక్కువగా ఉన్న విషయం మనకు తెలిసిందే. పద్మశాలీలు కానివ్వండి, ఏదైతే చేనేత కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగ్గా ఉంటుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. వీటి కోసం ఈ పార్క్స్ ఏర్పాటు చేయడమే కానీ మౌలిక వసతులు ఏర్పాటు చేయడమే కాకుండా రాయితీలు కూడా పెద్ద ఎత్తున ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను. పీపీపీ మోడ్లో 5 టెక్స్టైల్ పార్క్స్ని కూడా ఏర్పాటు చేయాలనేది ఈ పాలసీ యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. దాంట్లో కూడా ఇన్సెంటివ్స్ ఎవరైనా కొత్తగా పెట్టుబడులు పెట్టే ఎంఎస్ఎంఈ, సబ్ లార్జ్ అండ్ లార్జ్ 3 కేటగిరీలుగా ఈ ఇన్వెస్టర్స్ని డివైడ్ చేసి ముగ్గురికి డిఫరెంట్గా ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఎంఎస్ఎంఈ అయితే 30%, సబ్ లార్జ్ అయితే 20%, లార్జ్ అయితే 25% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళందరికీ కూడా ఎంఎస్ఎంఈ అయితే 45% సబ్సిడీ, 25% సబ్ లార్జ్ యూనిట్స్కి, లార్జ్ యూనిట్స్కి 30%. అదేవిధంగా పవర్ కాస్ట్ ₹2 పర్ యూనిట్ అందరికీ కూడా. అదేవిధంగా ఈడీ ఛార్జెస్ ఎగ్జంప్షన్ 50%, స్టాంప్ డ్యూటీ అండ్ ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ 100% అన్ని యూనిట్స్ కూడా. గ్రీన్ టెక్ అడాప్షన్ ఎవరైనా తీసుకొస్తే
25% ఆఫ్ ఎక్విప్మెంట్ కాస్ట్ ఎంఎస్ఎంఈస్కి, 10 to 15% ఆఫ్ ప్రాజెక్ట్ కాస్ట్ సబ్ లార్జ్ యూనిట్స్కి, అదేవిధంగా లార్జ్ యూనిట్స్కి 15 to 25% సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాం. మౌలిక వసతులు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ మ్యారిటైమ్ పాలసీ 4.0 ఏదైతే ప్రవేశపెట్టబడిందో దాన్ని కూడా కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ పాలసీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి అనేక రాష్ట్రాలకి లేని వసతి దాదాపు 975 కిలోమీటర్ల పొడవైన కోస్ట్ లైన్ మనకు ఉండటం మూలంగా దాన్ని ఆధారంగా చేసుకుని పోర్ట్లు కానివ్వండి, పోర్ట్ ఆధారిత ఇండస్ట్రీస్ కానివ్వండి అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి ఈ ఇంత లాంగ్ కోస్ట్ లైన్ ఉన్న ఈ రాష్ట్రాన్ని మరి అంతర్జాతీయ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఈ మ్యారిటైమ్ హబ్గా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. నేను ప్రస్తుతం గుజరాత్ నెంబర్ 1గా ఉంది ఈ పోర్టు బిజినెస్లో, మన ఆంధ్రప్రదేశ్ సెకండ్గా ఉంది. కానీ గ్యాప్ మాత్రం చాలా పెద్దగా ఉంది. అంటే ఈ పోర్ట్స్ హ్యాండిల్ చేసే ఏదైతే గూడ్స్ ఉంటాయో చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ సెకండ్ అనే పేరు ఉంది కానీ చాలా గూడ్స్. గుజరాత్ 450 మిలియన్ టన్స్ పర్ యానం చేస్తూ ఉంటే మనం కేవలం 180 మిలియన్ టన్స్ పర్ యానం చేస్తాను. దీన్ని పెంచడం కోసం మరి హబ్గా తయారు చేయడం కోసం మరి దీన్ని అభివృద్ధి పోర్ట్స్ని అభివృద్ధి చేయాలనేది లక్ష్యంగా ఈ పాలసీ తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పోర్ట్సే కాకుండా పోర్ట్స్ పక్కన కూడా ఉన్న ప్రాంతాలను అభివృద్ధి చేసి స్టీల్ ఇండస్ట్రీ కానివ్వండి లేదా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ని తీసుకొచ్చి ఈ పోర్ట్స్కి అనుసంధానం చేసి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం అని చెప్పేసి కూడా మనం చేస్తాం. నేను మరి ఇన్ని వసతులున్నా కూడా మన రాష్ట్రం షిప్ బిల్డింగ్లో వెనకబడి ఉన్న మాట వాస్తవం. అందుకోసం ఈ షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీని కూడా మన డెవలప్ చేయాలని చెప్పేసి మరి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం. ఈ ఇన్ని పోర్ట్స్ ఉన్నా కూడా మనకి కొన్ని పెద్ద లైనర్స్ అంటే పెద్ద పెద్ద షిప్స్ ఈ ప్రాంతాలకు రావడానికి కూడా రావట్లేదు అనేది కూడా ఈ పాలసీలో తెలియజేశారు. వాళ్ళు బాంబేలో మెగా షిప్ యార్డ్ ఉంది, అక్కడికి వెళ్తున్నారు. సో మన రాష్ట్రంలో కూడా ఒక మెగా షిప్ యార్డ్ని ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారితో చర్చించి ఇంతకుముందు ఏదో స్టడీ చేశారు పోయిన ప్రభుత్వంలో, రిజెక్ట్ చేసినా కూడా ఆ ప్రభుత్వం ఏం పట్టించుకున్నట్టు కనపడలేదు. కానీ ముఖ్యమంత్రి గారు ఎట్టి పరిస్థితుల్లో మాకు ఒక మెగా షిప్ యార్డ్ కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని కూడా సాధిస్తామని చెప్పేసి మరి మేము ఆశాభావంతో ఉన్నామని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నాను. మరి ఈ ఆంధ్రప్రదేశ్ని షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీలో నెంబర్ 1గా తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. పంచాయతీరాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ కొన్ని త్రాగునీటి ప్రాజెక్టులకి 3 త్రాగునీటి ప్రాజెక్టులకి చాలా కాలం ప్రాజెక్టు డిలే అవటం మూలంగా గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేకపోతే అలసత్వం కానివ్వండి, లేకపోతే బాధ్యతారహితం కానివ్వండి, ఈ ప్రాజెక్టులు డిలే అయిపోయి ప్రాజెక్టులు ముందు సాగించలేని పరిస్థితి కనపడటం మూలంగా జియో 62 ద్వారా ఈ ఏదైతే ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఉంటుందో ఈ ప్రాజెక్టులకి ఇచ్చే కార్యక్రమం చేయబోతున్నాం. ఇక్కడ ప్రత్యేకంగా ఈ ప్రాజెక్టులు ఏంటంటే శ్రీకాకుళం జిల్లాలో ఉద్దానం ప్రాంతానికి త్రాగునీటి వసతి, అదేవిధంగా వైఎస్ఆర్ జిల్లాలో పులివెందుల నియోజకవర్గానికి మరియు కర్నూలు జిల్లాలో డోన్ నియోజకవర్గానికి, అంటే ఒకటేమో మాజీ ముఖ్యమంత్రి గారిది, ఒకటేమో మాజీ ఫైనాన్స్ మినిస్టర్ గారిది కాన్స్టిట్యున్సీలో దాదాపు 10.5 లక్షల మందికి త్రాగునీటి సమస్య తీర్చడం కోసం ఈ ప్రాజెక్టులు ఉన్నాయి. కాబట్టి గతంలో మనందరం కూడా చూసాం గత ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది, గత ప్రభుత్వ నాయకత్వం యొక్క ఆలోచన ధోరణి ఏమిటి అనేది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. అనేక ప్రాజెక్టుల్ని ఆంధ్రప్రదేశ్ తలరాత మార్చగలిగే అనేక ప్రాజెక్టుల్ని కేవలం రాజకీయ దురుద్దేశంతో, ఒక క్రూరమైన ఆలోచనతో, కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశంతో ఆ ప్రాజెక్టుల్ని నాశనం చేసిన పరిస్థితులు మనందరం కూడా చూసాం. హౌసింగ్ది కానివ్వండి,
లేకపోతే చింతలపూడి లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి, లేదు పోలవరం లాంటి ప్రాజెక్ట్ కానివ్వండి, అనేక ప్రాజెక్టుల్ని కేవలం చంద్రబాబు నాయుడు గారికి టిడ్కో ప్రాజెక్ట్ కానివ్వండి, మళ్ళీ గౌరవ మంత్రి గారు చెప్తారు దాని గురించి, టిడ్కో ప్రాజెక్టులు కానివ్వండి, వీటన్నిటినీ కేవలం వేరే ఉద్దేశం ఏమీ లేదు, వేరే ఉద్దేశం సాంకేతికత కానీ లేదా ఇంకేది ఎక్కడ లేదు. పోనీ అన్నిటికీ మించి మనం కూర్చున్న అమరావతి కానివ్వండి, కేవలం చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుందనే లక్ష్యంతో, ఆలోచనతో, దురుద్దేశపూరితమైన ఆలోచనతో వీటన్నిటిని కూడా నాశనం చేసిన విషయాలు మనం చూసాం. కానీ ఈ ప్రభుత్వం అటువంటి ప్రభుత్వం కాదు, ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించే ప్రభుత్వం. నాయకులు కూడా ఏ విధంగా ఉంటారో ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. గతంలో మీరు కూడా చూసి ఉంటారు, ఏ రాజకీయ శాసనసభ్యుల మీటింగ్ కానీ రాజకీయ మీటింగ్ కానీ జరిగితే గతంలో నా ఫోటో పెట్టుకుని గెలిచారు, నా ముఖం చూసి మీకు ఓటేశారు, నా మూలంగా గెలిచారు, మీరేంటి అనే ఆలోచన దూరంతో మాట్లాడే, అదేవిధంగా తల్లిని కూడా తీసేసే అధ్యక్షురాలుగా నేనే జీవితాంతం లైఫ్ టైం అధ్యక్షుడిగా ఉండాలని ఆలోచించే ఆ ఆలోచన ధోరణి నుంచి మీరు గెలవటానికి కారణం ఏమిటి అని ఒక నేషనల్ మీడియా అడిగితే, కూటమి ప్రభుత్వం గెలుపుకి, పార్టీల గెలుపుకి గత ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, సరైన సమయంలో పవన్ కళ్యాణ్ గారు కానీ భారతీయ జనతా పార్టీ కానీ తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, మా కార్యకర్తల కృషి కానివ్వండి, ఈ కూటమి ఘన విజయానికి కారణం అని చెప్పే ఆలోచన విధానానికి ఎంత మార్పు ఉందో ఈరోజు ఏదైతే క్యాబినెట్ నిర్ణయం తీసుకుందో దానికి కూడా అంత తేడా ఉందని చెప్పేసి మనం చేస్తాము. గత ప్రభుత్వం విధ్వంసకరమైన ఆలోచనలతో అనేక రాష్ట్రానికి మేలు చేసి అనేక ప్రాజెక్టుల్ని ధ్వంసం చేస్తే, ఈ 3 పులివెందల గత ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యున్సీ దాదాపు 90%, 80%, 60% ప్రోగ్రెస్లో ఉన్న వర్క్స్కి ఈరోజు ప్రైజ్ అడ్జస్ట్మెంట్ ఇచ్చి వాళ్ళకి ఆ పనులు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి నీటి ప్రాజెక్టులు. ఎందుకంటే అక్కడంతా కూడా డ్రాట్ ఏరియా, కరువులకి ఎక్కువగా గురయ్యే ప్రాంతాలు కాబట్టి కేవలం ప్రజల సమస్యలు దృష్టిలో పెట్టుకుని దీన్ని ఆమోదించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. గృహ నిర్మాణం, PMAY అర్బన్, PMAY గ్రామీణ్, PMAY జన్మన్ 1.0 ఈ పథకం ద్వారా ఈ రాష్ట్రానికి కేటాయించబడి నిర్మాణం పూర్తి కాని గృహాలన్నింటినీ కూడా కొనసాగించి పూర్తి చేయడానికి కేబినెట్ ఆమోదం పొందడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. నేను ఈ డిసెంబర్ 2024కి ఈ స్కీమ్ పూర్తి అయ్యే నిబంధనలు ఉన్నా కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు కోరిక మేరకు ఈ ఇళ్లను నిర్మించడానికి 26 మార్చి వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో అవకాశం కల్పించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఇంకా 6.41 లక్షలు ఇల్లు పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. ఆ 6.41 లక్షలు అర్బను, అదేవిధంగా 1,09,000 గ్రామీణ్, ఈ ఇళ్లను కూడా పూర్తి చేయాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పేసి మనం చేస్తాము. ఇప్పటి వరకు ఏదైతే మెటీరియల్స్ విధానం కానివ్వండి, లేదా 3 ఆప్షన్స్ కానివ్వండి నిర్మాణంలో, ఆ విధానాల్లోనే కొనసాగించాలని చెప్పేసి కూడా ఈ క్యాబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఇంతకుముందే టూరిజం పాలసీ, అదేవిధంగా వైద్యం, కుటుంబ సంఘం, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పాలసీలో ఇంతకుముందే మంత్రిమండలి ఆమోదించినా కూడా దాంట్లో కొన్ని పెట్టుబడులు రాబట్టడానికి కోసం కొన్ని అమెండ్మెంట్స్ చేశారు. వాటిని ఈరోజు ఈ టూరిజం పాలసీలో కలపడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. పర్యాటకంలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలబెట్టేలా భారీగా పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా రాష్ట్రంలో కొత్త పర్యాటక విధానం రూపొందించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు తోడు ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో పెట్టుబడులను ప్రోత్సహించబోతా ఉన్నాం.
పర్యాటకుల్ని ఆకర్షించేలా టెంపుల్, ఎకో, అడ్వెంచర్, వెల్నెస్, అగ్రి టూరిజం కలుపుతూ టూరిజం సర్క్యూట్లని ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పేసి కూడా ఈ పాలసీ ద్వారా మనం చేస్తా ఉన్నాను. మరి పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇవ్వటం ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు వీలవుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేద మరియు హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1956 బోర్డుల నామకరణాన్ని మార్చడంతో పాటు నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020 అనుగుణంగా బోర్డుని పునర్నిర్మించడానికి చేసిన ప్రతిపాదనల్ని రాష్ట్ర మంత్రి మండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. ప్రస్తుతం పిలువబడుతున్న ఆంధ్ర బోర్డ్ ఆఫ్ ఆయుర్వేదాన్ని ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్గా పిలువబడతా ఉంది. అలాగే ఆంధ్ర బోర్డ్ ఫర్ హోమియోపతిని ఇకపై ఆంధ్రప్రదేశ్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఫర్ హోమియోపతిగా పిలువబడతా ఉంది. ఇట్స్ ఓన్లీ కొంచెం చిన్న అమెండ్మెంట్స్. ఇంతకుముందే ఈ పాలసీని ఆమోదించడానికి కూడా మనం చేస్తాను. ఇంకోటి ఐఎన్సి ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 పాలసీని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను. రాజధాని అమరావతిని ఎలక్ట్రికల్ మొబిలిటీ నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ను సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీకి ఆమోదం తెలపడం జరిగింది. ఈ నూతన పాలసీ ద్వారా 30,000 కోట్లు ఇన్వెస్ట్మెంటు, దాదాపు 60,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటే వివిధ సబ్సిడీస్ కూడా ఈ ప్రభుత్వం ప్రకటించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇప్పుడు మనకి ఆర్టీజీఎస్ మనందరికీ తెలిసిందే. చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ ఆర్టీజీఎస్ తీసుకొచ్చి రాష్ట్ర పరిపాలనలో ఒక గొప్ప రిఫార్మ్స్ తీసుకొచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈరోజు రియల్ టైమ్ గవర్నెన్స్ 4.0 అమలు కోసం మరియు ఆర్ఎఫ్పిఎస్ ఫ్లోటింగ్ కోసం అనుమతించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. పౌర సేవలను సులభతరం చేయటం, పాలనలో వేగం పెంచడమే లక్ష్యంతో రియల్ టైమ్ గవర్నెన్స్ 4.0 అమలు చేయడానికి ప్రతిపాదించడం జరిగింది. అంటే దీంట్లో ఏంటంటే రేపు నుంచి ఈ వాట్సాప్ ద్వారానే అన్ని సర్టిఫికేట్స్, మీ డెత్ సర్టిఫికేట్ కానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి, మార్క్స్ మెమో కానివ్వండి, అనేక సేవల్ని ఈ వాట్సాప్ ద్వారానే చేయటానికి కూడా చర్యలు తీసుకోబోతున్నామని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి అదేవిధంగా డేటా ఇంటిగ్రేషన్, అనలిటిక్స్ అండ్ గవర్నెన్స్ హబ్గా తీర్చిదిద్దడం ఈ పాలసీ యొక్క లక్ష్యం. ప్రోడక్ట్ డెవలప్మెంట్ హబ్, మల్టీ సోర్స్ విజువల్ ఇంటెలిజెన్స్ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు డీప్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్, పీపుల్స్ పర్సెప్షన్ హబ్ ఏర్పాటుతో పాటు వాతావరణ సంబంధిత అంశాల విశ్లేషణకై అవేర్ హబ్ కూడా ఏర్పాటుకి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాం. అమరావతి రాజధాని అభివృద్ధి కార్యక్రమానికి 20 ఇంజనీరింగ్ పనులకి